హలో ఫ్రెండ్స్, నేను మీ మనీషాని. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేము కేదార్నాథ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ముందుగా మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అయితే వచ్చేది. మేము యాక్చువల్గా 12 మెంబర్స్ బుక్ చేసాం, కానీ 6 మెంబర్స్ మాత్రమే వచ్చారు. మిగతా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. 12 మెంబర్స్ అయితే గ్యాదర్ అయిపోయాం. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock ఉంది. అందరం ట్రైన్ అయితే ఎక్కేసాం. ట్రైన్ అరౌండ్ 6 to 6:15 మధ్యలో వచ్చేసింది. మేము మొత్తం 12 మెంబర్స్ బుక్ చేసామని చెప్పాను కదా. 6 మెంబర్స్ ఒక దగ్గర, ఇంకా 6 మెంబర్స్ దగ్గర ఒకరు వచ్చారు. బట్ మేము అందరం ఒక దగ్గరనే కూర్చొని ట్రావెల్ చేసాం. నైట్ మాత్రం పడుకున్నాం. ఈ ట్రైన్ వచ్చేసి మన సికింద్రాబాద్ టు ఢిల్లీ ట్రావెల్ చేసాం అనమాట. ఢిల్లీ మాత్రం రేపు మార్నింగ్ రీచ్. నెక్స్ట్ డే మార్నింగ్ ఢిల్లీకి రీచ్ అయ్యాం. కొంచెం ట్రైన్ డిలే అవ్వడం వల్ల హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. అరౌండ్ 9 o'clock అట్లా రీచ్ అయిపోయాం. ఇప్పుడు నెక్స్ట్ మనం బస్ స్టాండ్, ISBT బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఢిల్లీ స్టేషన్ నుండి మేము ISBT బస్ స్టాండ్కి బై ఎలక్ట్రిక్ వెహికల్ త్రూ వెళ్ళాము. పర్ హెడ్ వచ్చేసి 50 ఛార్జ్ చేశారు. కాశ్మీర్ గేట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు నెక్స్ట్ మనం హరిద్వార్కి బస్ చూసుకొని మనం బస్కి వెళ్ళాలి. ఢిల్లీ నుండి హరిద్వార్ వెళ్ళాలంటే గవర్నమెంట్ వెహికల్స్ అండ్ ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి. మేము గవర్నమెంట్ వెహికల్స్కి ప్రిఫర్ చేసాము, ఎందుకంటే మేము చాలామంది ఉన్నాము. మేము లో బడ్జెట్లో వెళ్దాం అనుకున్నాము. సో గవర్నమెంట్ వెహికల్లో పర్ హెడ్ వచ్చేసి 409. ఇక్కడ చూడండి ఢిల్లీలో ఎంత సూపర్గా ఉన్నాయి రోడ్స్. ఢిల్లీ రోడ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఢిల్లీ నుండి హరిద్వార్కి అప్రాక్సిమేట్లీ 7 hours జర్నీ పట్టింది. ఇది హరిద్వార్ స్టేషన్. ఇది హరిద్వార్ రైల్వే స్టేషన్ అండి. మనం ఒకవేళ రావాలంటే ట్రైన్లో కూడా రావచ్చు ఢిల్లీ నుండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక రూమ్ తీసుకొని నెక్స్ట్ మనం మెయిన్ ఏంటంటే హారతి అటెండ్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అయిపోయి హారతి అటెండ్ వెళ్దామని. హరిద్వార్ బస్ స్టాప్ నుండి గంగా రివర్ దగ్గరకు వచ్చాం. బై ఆటో వచ్చాం. పర్ హెడ్ 30 rupees ఛార్జ్ చేశారు. ఇక్కడ ఇప్పుడు మనం స్నానం చేసి హారతి అటెండ్ అవ్వాలి. బట్ కొంచెం లేట్ అవ్వడం వల్ల హారతి అయిపోయిందని అక్కడ అంటున్నారు. చూడాలి హారతి అయిందో కాలేదో. ఇక్కడ చూడండి ఫ్రెష్ అప్ అయిపోయి ఫటాఫట్ అయిపోయాం. మేము వెళ్ళేలోపు హారతి కంప్లీట్ అయిపోయింది. బ్యాడ్ లక్, ఏం చేస్తాం, మిస్ అయిపోయినా అనుకున్నాం. సో ఇక మేము ఏం చేసామంటే అక్కడ టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకొని రూమ్కి రిటర్న్ వెళ్ళిపోయాం. మాకు రూమ్ వచ్చేసి 600 per day పట్టింది. మన నెక్స్ట్ డే ప్లాన్ వచ్చేసి హరిద్వార్ టు సోన్ప్రయాగ్ వెళ్ళాలి. సోన్ప్రయాగ్ వెళ్ళాలంటే అక్కడ చిన్న మినీ బస్సెస్ ఉన్నాయి. అవి మనం ముందుగానే బుక్ చేసుకోవాలి. అది పర్ హెడ్ వచ్చేసి 650 ఉంది. సో మేము ముందుగానే బుక్ చేసుకున్నాము. వాళ్ళు మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అవుతుందని చెప్పి. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి హైదరాబాద్ టు హరిద్వార్. మన నెక్స్ట్ వీడియో వచ్చేసి హరిద్వార్ టు సోన్ప్రయాగ్. మెయిన్ కేదార్నాథ్ కవర్ అయిపోతుంది. నేను ఇప్పటివరకు అయితే బాగా తీసాను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.